హలో గాయ్స్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే దేవరం మూవీ మనకి రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయితే అయ్యిందనమాట. అలాగే తారక్ అన్న కెరీర్లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్స్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదంతా అయ్యింది, ఇప్పుడు తారక్ అన్న నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. అంటే 2 సినిమాలు లైనప్లో ఉన్నాయి. వార్ 2 ఒకటి ఉంది, అలాగే ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా లైన్లో ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏ మూవీ చేస్తాడు అని చెప్పి చిన్న డౌట్ అయితే ఉంది. అదేంటంటే వార్ 2కి ఆల్రెడీ కొన్ని షూటింగ్ సీక్వెన్సెస్ అయితే తారక్ అన్న వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ అవి కంప్లీట్ కూడా చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఇంకో 6 మంత్స్లో వార్ 2కి మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోద్ది అనమాట, తారక్ అన్న పోర్షన్ అంతా కూడా. అయితే ఇప్పుడు ఈ 6 మంత్స్లో ప్రశాంత్ నీల్ గారు ఏం చేస్తారంటే తారక్ అన్న క్యారెక్టర్ డిజైన్, అలాగే ఏ లొకేషన్స్లో చేయాలి, అలాగే ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పి స్టోరీ అంతా డెవలప్ చేయడానికి 6 మంత్స్ టైం తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు తారక్ అన్న ఈ సినిమాలో, ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ యొక్క యువకుడిగా మనకి రోల్ ప్లే చేస్తారనమాట. అంటే బంగ్లాదేశ్లో ఉండే మాఫియా కోసం, బంగ్లాదేశ్లో ఉండే డ్రగ్స్, అలాగే ఆ గన్స్, ఆ గన్ డీలింగ్స్, గ్యాంగ్స్, సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. నాకు ఒక చిన్న లైన్ అయితే ఒక ఇండస్ట్రీ పర్సన్ ఆమె చెప్పారనమాట. అయితే ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమాకి వచ్చేటప్పటికి తారక్ అన్న మేక్ ఓవర్ కూడా చాలా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే ఫుల్గా జుత్తు అంతా పెంచేసి నెక్స్ట్ అది వైలెంట్ లుక్లో ఉంటుంది అనమాట. జస్ట్ బాడీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు దానికోసం ప్రజెంట్. అయితే ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ కూడా పెడుతున్నారు, అది మనందరికీ తెలిసిందే. 2 పార్ట్స్ కింద ఈ మూవీ అయితే వస్తుంది, అది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. సో మెయిన్ వచ్చేసి వార్ 2 తర్వాతే ప్రశాంత్ నీల్ గారు మూవీకి వెళ్తారు, అది ఇప్పటిదాకా ఉన్న అప్డేటు. సో మ్యాక్సిమం ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఆ తర్వాత డిసెంబర్ నుంచి తారక్ అన్న వార్ 2లో పార్టిసిపేట్ చేస్తారనమాట. హృతిక్ రోషన్ గారి కాంబినేషన్లో చాలా సీన్స్ ఉంటాయి. ఆ వార్ 2లో తారక్ అన్న ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది సినిమా అది కూడా. సో లెట్స్ సీ, అన్నీ మన తారక్ అన్నకి మంచి జరగాలని చూద్దాం. థ్యాంక్ యూ గైస్.